అమరన్ అమరన్ చెప్పండి ఎలా ఉంది చెప్పండి. యా బ్రో ఇప్పుడే అమరన్ మూవీ అయితే చూసేసి రావడం జరిగింది. అండ్ యా వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అని నేను చెప్తాను. ఎందుకంటే సో అమరన్ మనకు తెలిసిందేదే కదా, ఎవరో కాదు ఇండియాస్ ప్రైడ్, మన అశోక చక్ర రిసిపియంట్ మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి బయోపిక్ అనమాట. సీరియస్లీ అంటే ఆ బయోపిక్ కూడా ఏదో కమర్షియల్ యాంగిల్ అంతా లేకుండా పెద్దగా అంటే ఎగ్జాజరేట్ చేయకుండా న్యాచురల్ గా తీస్తున్నారు. సో ఆర్మీ ఆపరేషన్స్ కావచ్చు, సో ఇవన్నీ బాగా చూపించినారు అనమాట. అండ్ మూవీలో సాయి పల్లవి యాక్టింగ్ కావచ్చు, అండ్ శివకార్తికేయన్ యాక్టింగ్ కావచ్చు, వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో మనకు బాగా నచ్చుతుంది యాక్టింగ్ వచ్చేసి. అండ్ యా కమింగ్ టు మూవీ, డెఫినెట్లీ మూవీ మనకు బాగా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఏదో సెకండ్ హాఫ్ లో ఒక 10 minutes మాత్రం లైట్ స్లో ఉంటుంది, కానీ సో రిమైనింగ్ అంతా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. మనము మూవీ చూసి బయటకు వచ్చేసరికి లైక్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అనే మన ఫీల్ తో మనం వస్తాం అనమాట. బీయింగ్ ఇండియన్స్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే బ్రో ఇప్పుడు మనం ప్రతిరోజు ప్రశాంతంగా పడుకుంటున్నామన్నా, లేదా అంతెందుకు చెప్పండి, ఇలా హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మల్టీప్లెక్సెస్ లో మనం మూవీ చూస్తాం అనుకున్నా, లేదా ఇలా బయట నేను రివ్యూలు ఇస్తే మీరందరూ ప్రశాంతంగా రివ్యూలు తీసుకుంటున్నారు అనుకున్నా, దీనికి కారణం వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ. వాళ్ళు అక్కడ రిస్క్ తీసుకున్నారు కాబట్టి మనం ఇక్కడ రిస్క్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్ లో మనం బతుకుతా ఉన్నాము. సో వీ షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ఇండియన్ ఆర్మీ బ్రో. అండ్ అమరన్ డెఫినెట్లీ వాచబుల్ మూవీ అనమాట. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ నిన్న లక్కీ భాస్కర్ చూస్తాను, అది కూడా చాలా బాగుంది. అండ్ అమరన్ మూవీ కూడా బాగుంది. ఇంకా ఒకటే పెండింగ్ ఉంది, అది కూడా చూడాలి. థ్యాంక్ యూ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.